చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే అధికార యంత్రాంగంలో కదలిక ప్రారంభమైంది. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కదులుతోంది. చీఫ్ సెక్రటరీ ద్వారా ఇప్పటికే పలు శాఖలకు ఆదేశాలు కూడా వెళ్లాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో జంగింగ్ క్లియరెన్స్ తో పాటు పోలవరం తాజా పరిస్థితిపై కూడా జలవనరుల శాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ శాఖలు ట్రాన్స్కో జెన్కోలపై కూడా పూర్తిస్థాయి సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు. వివిధ కీలక శాఖల అధికారులు తమ ఫైళ్లతో సిద్ధమవుతున్నారు. ఏపీలో 5 సంవత్సరాల నుంచి కీలక శాఖల అధికారుల్లో నిస్తేజం ఆవరించింది. సంక్షేమ కార్యక్రమాలకు బటన్ నొక్కి డబ్బులు విడుదల చేయటం మినహా అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయిన అధికార యంత్రాంగం ఇప్పుడు మళ్లీ నిద్ర లేచింది. పలు శాఖల అధికారులు వివిధ పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించిన తాజా పరిస్థితిపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు ఈ నెల 12వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో ఆయన ఆలోచనలకు తగ్గట్లుగా నివేదికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఆయా శాఖల్లో పరిస్థితిని నివేదిక రూపంలో చంద్రబాబుకి ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే చంద్రబాబు పని మొదలుపెట్టినట్టయింది. ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ వరుసగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం 5 అధికారులను పక్కన పెట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవులో వెళ్లారు. ఆయన ఈ నెలాఖరుకు పదవి విరమణ చేస్తున్నారు. వైసీపీతో 5 సంవత్సరాల పాటు అంటకాగడమే కాకుండా జగన్ మాటే వేదంగా పరిగణించిన అధికారులను పక్కన పెట్టడమే కాకుండా వారి కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు మాయం కాకుండా చర్యలు చేపట్టారు. మరికొంతమంది అధికారుల కదలికలపై ఫోకస్ కూడా పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన జవహర్ రెడ్డి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో వైసీపీకి రాజకీయ లబ్ధి కలిగేలా ఇష్టారీతిన వ్యవహరించారు అని తెలుగుదేశం ఆరోపించింది. ఆయన్ను వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సెలవుపై వెళ్లాలని టీడీపీ సంకేతాలు పంపింది. ఆయన సెలవుపై వెళ్లగానే బదిలీ చేయడమే కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. ఇలా మరికొంతమంది అధికారులను కూడా బదిలీ చేశారు. సిఐడి చీఫ్ సంజయ్, ఏపీ ఖనిజ అభివృద్ధి శాఖ ఎండీ వెంకటరెడ్డి, సిట్ చీఫ్ కొల్లి రఘురామిరెడ్డిలను బదిలీ చేశారు. వీరు కాకుండా రిలీవ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిని రిలీవ్ కాకుండా నిలిపివేశారు. మరోవైపు మరికొంతమంది అధికారులు కూడా డిప్యూటేషన్లను రద్దు చేసుకుని మాతృశాఖలకు వెళ్లేందుకు సిద్ధం కాగా గవర్నర్ ఆదేశాలతో వారి బదిలీలను నిలిపివేశారు. ఫైళ్లను, డేటాను చోరీ కాకుండా ఉండేందుకు వివిధ కార్యాలయాల్లో సీల్ వేయటమే కాకుండా పోలీస్ కాపలా కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఆలోచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి పలు శాఖలకు వివిధ ఆదేశాలు వెళుతున్నాయి. అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. పిచ్చి మొక్కల తొలగింపుతో పాటు రోడ్లు బాగు చేయటం, గతంలో జరిగిన నిర్మాణాల వద్ద పనులు మొదలయ్యాయి. ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే సమీక్షలకు కీలక శాఖ అధికారులు వివరాలతో సిద్ధమవుతున్నారు. పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో ఇరిగేషన్ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. విద్యుత్ శాఖలో ట్రాన్స్కో జెన్కోల పరిస్థితి, రిజర్వాయర్లో నీటి మట్టం వంటి అంశాలను కూడా సీఎం పేచీకి పంపుతున్నారు. రాష్ట్రంలో అనేక గ్రామాల్లోనూ వివిధ ప్రాంతాల్లో వీధి దీపాలు కూడా వెలగని పరిస్థితి నెలకొనడంతో వెంటనే చక్కదిద్దాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలిచ్చారు. వర్షాకాలం ప్రారంభం కానుండటంతో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, సీజనల్ వ్యాధులకు ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయవాడలో కలుషిత నీరు తాగిన వారు మరణించిన నేపథ్యంలో రక్షిత మంచినీటి సరఫరాపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏమాత్రం సమయం వృధా చేయకుండా వ్యవస్థలను గాడిలో పెట్టే విధంగా చంద్రబాబు శ్రీకారం చుట్టారు. వీవీఐపీల రాకపోకల పేరుతో ట్రాఫిక్ ను గంటల తరబడి ఆపే విధానం వద్దని, తన కాన్వాయ్ వెళుతున్న సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ట్రాఫిక్ నిలిపివేయవద్దని ఇప్పటికే చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రోజుల వ్యవధిలోనే పాలనలో మార్పు చూపించాలి అనే అభిప్రాయంతో కాబోయే ముఖ్యమంత్రి ఆలోచనలు, నిర్ణయాలు ఉన్నాయి.